మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు విలాప వాక్యములు 5వ అధ్యాయము 17వ వచనము. దీని వలన మాకు ధైర్యము చెడియున్నది, సియోను పర్వతము పాడైనది. సియోను పర్వతము అంటే దేవుడు నివసించే స్థలం. దేవుడు నివసించే స్థలము మన హృదయమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ధైర్యము కోల్పోయిన వారు, హృదయము పాడైపోయిన వారు దేవుని దగ్గర నివసించలేరు. అంతెందుకు, దేవుని బిడ్డల దగ్గర అస్సలు నివసించలేరు. ఎందుకంటే వారు ధైర్యాన్ని కోల్పోయారు, హృదయాన్ని కూడా పాడు చేసుకున్నారు. ధైర్యం ఎప్పుడు కోల్పోతామంటే, హృదయం ఎప్పుడు పాడు చేసుకుంటాము అంటే, లోకంలో ఉండే శరీరాశ వల్ల, నేత్రాశ వల్ల, జీవపు డమం వల్ల, పాపం చేయడం వలన ధైర్యం కోల్పోతాం. పాపం చేయడం వల్ల హృదయం పాడు చేసుకుంటాం. అందుకే దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలుగా దేవుని దగ్గర మనం నివసించాలి అంటే, దేవుని బిడ్డల దగ్గర మనము ఉండాలి అంటే ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి, హృదయమును బాగు చేసుకోవాలి. అది ఒక దేవుని దగ్గర మాత్రమే. దేవుని బిడ్డలారా, హృదయమును ధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే దేవుని చెంత నమ్మకముగా, పరిశుద్ధముగా నిలబడి నీ ధైర్యాన్ని, నీ హృదయాన్ని నీవు కాపాడుకోవాలి. అప్పుడు నీవు దేవుని యొద్ద నిలబడతావు, మనుషుల యొద్ద నిలబడతావు, అందరికీ నీవే సమాధానముగా మారతావు. అలా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ధైర్యాన్ని కోల్పోకుండా, హృదయాన్ని పాడు చేసుకోకుండా బ్రతకాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. పాపం వలన ధైర్యమును, హృదయమును కోల్పోయిన చాలామంది ఉంటున్నారు ప్రభువా. అటువంటి బిడ్డలని నీవే ఒక్కసారి తాకి, కోల్పోయిన ధైర్యమును, కోల్పోయిన హృదయము నా తండ్రి మలినమును యేసుక్రీస్తు నామములో ప్రభువా, హృదయ పరిశుద్ధతను, హృదయములో ఉండే ధైర్యమును నీవే మరి తిరిగి వారికి దయచేసి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నమ్మకముగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.